హాయ్ అండి, వెల్కమ్ టు దొడ్డాస్ కిచెన్. ఈరోజు దొడ్డాస్ కిచెన్లో స్పెషల్ ఏంటంటే తెలుగువారు చాలా ఇష్టపడి తినే కర్రీ అండి. రోటీలోకి రైస్లోకి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. అదేనండి గుత్తి వంకాయ. గుత్తి వంకాయ కూర ఇష్టపడని వాళ్ళే ఉండరు. మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మరి మొదటిగా పొయ్యి మీద కళాయి పెట్టుకుని అందులో 2 స్పూన్స్ పల్లీలు, 2 స్పూన్స్ ధనియాలు, 2 స్పూన్స్ నువ్వులు, 1 స్పూన్ గసాలు, 4 జీడిపప్పు, 2 ఎండుమిరపకాయలు, అలాగే 1 ఇలాచి, 2 చెక్క, 2 లవంగ, 2 స్పూన్లు కొబ్బరి పొడి కూడా వేసుకుని చక్కగా వేపుకోవాలి. మంచి సువాసన వచ్చే వరకు వేపుకుని గ్యాస్ ఆఫ్ చేసి వాటిని పక్కనగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో వాటర్ పట్టుకుని 2 స్పూన్స్ సాల్ట్ వేసి వంకాయలు తీసుకుని మధ్యలోకి కట్ చేసి పుచ్చులు లేకుండా చూసుకుని వాటర్లో వేసుకోవాలి. 3 ఆనియన్స్ తీసుకుని వాటిని కట్ చేసుకోవాలి. ఆనియన్స్ మనం ఎలాగో గ్రైండ్ చేసుకుంటాం కాబట్టి సన్నగా కట్ చేసుకోవసరం లేదండి. అలాగే ఒక 3 గ్రీన్ చిల్లీ కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న బౌల్లో చింతపండు తీసుకుని నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. తరువాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. తరువాత ఇప్పుడు మనం వేపుకుని చల్లార్చుకున్న మసాలా దినుసులు మొత్తం మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద కళాయి పెట్టి ఆయిల్ వేసి మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న వంకాయల్ని ఆయిల్లో వేసేయాలి. తరువాత 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ వేసి బాగా కలుపుకొని మూత పెట్టేయాలి. వీటిని బాగా వేపుకున్న తరువాత ఒక బౌల్లోకి తీసేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో 1 ఇలాచి, 2 చెక్క, 2 లవంగ, 2 బిర్యానీ ఆకులు, కాసిన జీడిపప్పు, అలాగే ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ కూడా వేసుకొని 4 గ్రీన్ చిల్లీ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. తరువాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి. అవి పచ్చివాసన పోయి మంచిగా వేగిన తరువాత మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న మసాలా పేస్ట్ను కూడా వేసేసుకోవాలి. మిక్సీ జార్లో కొంచెం వాటర్ పోసుకుని అవి కూడా కలిపేసి అందులో వేసేయాలి. అది కొంచెం ఉడికిన తర్వాత 1 2 స్పూన్స్ కారం వేసుకుని బాగా కలుపుకుని మూత పెట్టేయాలి. ఆయిల్ పైకి వచ్చిన తరువాత దానిలో ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న చింతపండు గుజ్జును కూడా అందులో వేసేయాలి. తరువాత గ్రేవీకి సరిపడా వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుని మనం వేపుకుని పక్కన పెట్టుకున్న వంకాయల్ని కూడా అందులో వేసేసుకోవాలి. బాగా కలుపుకొని మూత పెట్టేసి ఉడకనివ్వాలి. ఆయిల్ పైకి వచ్చేంత వరకు కూడా కూర బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడు కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి. అంతేనండి, వేడి వేడి గుత్తి వంకాయ రెడీ అయిపోతుంది. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.